హలో ఎవ్రీవన్. సో ఇది ఈరోజు వీడియో అనమాట. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ మునక్కాయ టమాటా కర్రీ చేశాను. సో దానికోసం అని చెప్పేసి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో మునక్కాయలు ఇంకా క్యాలీఫ్లవర్ కొంచెం బాయిల్ చేసుకున్నాను. ఎందుకనంటే మునక్కాయలు కొంచెం లేతగా ఉంటే బాగుంటాయి కదా. సో అవి లేతగా లేవు, కొంచెం ముదురుగా ఉండే. అందుకని చెప్పేసి కొంచెం బాయిల్ చేసుకుంటే కొంచెం ఉడికితే ఇందులో కర్రీలో తినడానికి కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి, సో దానికోసం అని చెప్పేసి ఒక పక్కన బాయిల్ చేసుకుంటూ ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కసూరి మేతి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. సో మిక్స్ చేసుకున్న తర్వాత అది మంచిగా కొంచెం గోలిన తర్వాత అందులోనే మునక్కాయలు, క్యాలీఫ్లవర్ వేసుకొని కొంచెం రా సాల్ట్ వేసుకున్నాను. రా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని అది మంచిగా కలిపిన తర్వాత అవి కొంచెం గోలిన తర్వాత అందులోనే టమాటా వేసేసుకొని మూత పెట్టేశాను. కొంచెం మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలా సిమ్లో పెట్టి వదిలేయాలి. సో అది మంచిగా మగ్గుతుంది అనమాట. సో మంచిగా అయిన తర్వాత అందులోనే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా కారము, కొరియండర్ పౌడర్, గరం మసాలా అన్నీ వేసేసి కొంచెం సేపు కలిపి మూత పెట్టాను అనమాట. సో కొంచెం మనకి కొంచెం సూప్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఫ్రై లాగానే కావాలి అని అనుకుంటే వాటర్ వేసుకోకుండా అందులోనే కొంచెం సిమ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. సో మాకు వాటర్ కావాలి అని చెప్పేసి నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు మేము తక్కువనే తింటాం అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సో మేము స్పైసీగా తింటాం కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. సో లాస్ట్లో కొరియండర్ పౌడర్ వేసేసి మూత పెట్టేసుకొని ఆఫ్ చేసుకున్నాను అనమాట. సో టేస్ట్ అయితే సూపర్ ఉండే. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అందరికీ.